చాలా బాగుంది యాక్చువల్లీ. నాని అంటే డీసెంట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ చాలా బ్లడ్ పాత్ ఉంది. కాకపోతే 3D పెట్టుంటే బాగాలే ఉండేది అనిపించింది. ఫైటింగ్ ఇట్స్ ఆసమ్. యా లాస్ట్ 30 minutes అయితే గోలా థియేటర్లో. థియేటర్ అంటే రెడ్. ఇప్పుడు అదే వైలెంట్ గా చూడొచ్చు నాని. అప్కమింగ్ సినిమా కూడా మేబీ అదే జానర్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హీరోయిన్ కూడా చాలా బాగున్నారు, కానీ ఇంకొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంది అనిపించింది. నో 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 అసలు నాని క్యారెక్టర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. ఆ హిట్ 2 మూవీస్ కన్నా హిట్ 3 మూవీ ఇంకా డిఫరెంట్ గా ఉంది. ఆ 2 కన్నా 3 బెటర్ గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు అది అడ్విశేష్ రావడం కానీ అది వి కాంట్ ఎక్స్పెక్ట్. అది ఓవరాల్ గా గుడ్. చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. రెండోసారి మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఫ్యామిలీ మూవీ అయితే కాదు. మేబీ చిన్నపిల్లలు చూడలేదు. సినిమా చూసాను అండ్ సినిమా లైక్ వెన్ కంపేర్ టు హిట్ 1 to హిట్ 3లో డీప్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ల్యాక్ అనిపిస్తుంది. లాగ్ అయ్యి అనిపిస్తుంది. అంటే లైక్ మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ప్రతి ఒక్క సీన్ మీరు అర్థం చేసుకోలేరు, నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటి అనేది. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు ఎక్స్పెక్ట్ చేసేస్తారు. డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తానికి స్టెల్లర్ ఎవరంటే, స్టోరీ స్టెల్లర్ ఎవరంటే నానిని మీరు ముందు వరకు ఒక క్లాస్ యాంగిల్స్లో చూసుంటారు, కానీ ఇందులో మాత్రం మాస్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇది అంటే లైక్ మొత్తం నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ క్యారెక్టర్ తంది నాని. ఎస్ అలా. ఇప్పుడు మీరు హిట్ 1 హిట్ 2 చూసారనుకోండి, మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలియదు ఏం జరుగుతుందండి. కానీ హిట్ 3లో ప్రతిదీ మీకు అదే చెప్తున్నా, డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ అనేది హిట్ 3లో లేదు అనిపిస్తుంది అంతే. సినిమాను మళ్ళీ హీరోయిన్ కూడా శ్రీనిధి శెట్టి కూడా ఏదో ఒక 2 సాంగ్స్కి తనకి సపోర్టింగ్ రోల్ చేశారు తప్ప తన ఇంపాక్ట్ కూడా. అండ్ ఫస్ట్లో వచ్చి సముద్రికని ఫాదర్ బాండింగ్, ఫాదర్కి మధ్య ఉండే నానికి రిలేషన్షిప్ అదే మాస్ ఆడియన్స్కి తన మాట్లాడే డైలాగ్స్ కానీ మాటలు కానీ మాస్ ఆడియన్స్కి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ విజిల్స్ చేసేలాగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఫైట్స్ మొత్తం అంతా చేతికి ఎర్ర రంగు పెయింట్ వేసుకొని మొత్తం బట్టల నిండా ఎర్ర రంగు పెయింట్ అలా ఉంటుంది. అది మొత్తం అంతా లాస్ట్ 30 to 40 minutes అంతా పెయింటే. నో. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత కనెక్ట్ అవ్వదు. అండ్ దట్టు నాకు తెలిసి సెన్సార్ బోర్డు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంతా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ డైలాగ్స్ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం మొత్తం అదే చెప్తున్నాను. నాని నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ వన్ మ్యాన్ షో నాని. అదే చెప్తున్నాను కదా, ఏ సర్టిఫికేట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు. నేను 2 ఇస్తాను. కామన్ స్టోరీ. అదే ఇప్పుడు జనాలు చాలా మంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద ఆ ఇన్వెస్టిగేషన్ థాట్లో వస్తారు కాబట్టి ఆ డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేదే రూల్ సినిమా. అది Subscribe to One India and never miss an update.